దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 9. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. 1 సమూయేలు 3:13. ఏలి తన కుమారుల దుష్టత్వము నెరిగియు వారిని అడ్డగించలేదు, అందుకే దేవుడు అతనిని అంత కఠినముగా శిక్షించెను. 1 సమూయేలు 3:13లో ఇంకను చూడుడి, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారు, తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏదియు అతనికి మరుగై ఉండలేదు, సమస్తము అతడు ఎరుగును. ప్రధాన యాజకునిగా దేవుని ఇంటిలో అవినీతి జరుగుచున్నప్పుడు తన కుమారులను బహు కఠినముగా గద్దించి ఉండవలసిన బాధ్యత తనది. అయితే వారిని భయపెట్టలేదు, గద్దించలేదు. అందుచేతనే ప్రభావము దేవుని ఇంటి నుండి, ఇశ్రాయేలీయుల నుండి వెడలిపోయింది. అన్ని చోట్ల ఈ దినములలో అనేక మంది దేవుని సేవకులని తమ్మును తాము పిలుచుకుని వారు ఈ 3 ముళ్ళు గల కొంకినే ఉపయోగించటం చూస్తున్నాం. లోకస్తులలో కాదు కానీ విశ్వాసుల్లోనే అధికార కాంక్ష, పేరు పొందవలనను ఆశ మెండుగా కనబడుచున్నవి. అందుచేతనే వారు వాటిని పొందుటకు మానవుని మహిమపరతురు. బలిమి చేతనో, బ్రతిమాలియో లేక వేరొక యుక్తిని ఉపయోగించియో అనేకులను ఆకర్షింతురు. ఒకరోజు రైలు బండిలో నేనున్న పెట్టెలోనే ఒక హిందూ స్త్రీ ఉండెను. ఆమె నాతో, నేను ఏ సంస్థకు చెందినంటివి, దేవుడు ఎట్లు నీ అక్కరలు తీర్చున్నాడు అనెను. అప్పుడు నేను ఆమెతో, నేను ముందు చెప్పినట్లు దేవుడు నా పాపములు క్షమించానని నమ్ముచున్నావా? నా పాపములు క్షమింపబడవలనని అన్ని విధములా ప్రయత్నించి తిని, అయితే ఎవరూ అట్లు చేయలేకపోయిరి. అయితే ఒకనాడు స్పష్టముగా, నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవను మాటలు వింటిని. యేసుక్రీస్తు ప్రభువు నా పాపములు క్షమించి 50 సంవత్సరాలు పైగానైనది. లోకములోని ధనమంతయు అసంఖ్యాకములైన నా పాపములను తీసివేయలేదు. దేవుడు నా పాపములను క్షమించనని నీవు నమ్మితే నా అక్కరలు తీర్చగలడని నమ్ముట చాలా సులభం. ఇదే నా అనుభవము అని సాక్ష్యమిచ్చి తిని. డబ్బు కొరకు మనం ఇతరులను అడగనవసరం లేదు. అట్లా అడిగినచో విశ్వాసములో కొరత ఉన్నదన్నమాట. మనము దేవుని సేవకులమైతే తన సేవకుల పట్ల ఆయన తప్పిపోడు. ప్రైజ్ ది లార్డ్.